ప్రకాశం జిల్లా రాచర్ల మండలం వ్యవసాయ అధికారి షేక్ మెహబూబ్ బాషా రైతులకు కీలక సూచనలు చేశారు. మొక్కజొన్న విత్తనోత్పత్తి సాగు చేసే రైతులు తప్పనిసరిగా కంపెనీ ప్రతినిధుల నుండి ఒప్పంద పత్రాలు తీసుకోవాలని ఆయన సూచించారు. నమస్కారం, నా పేరు షేక్ మహబూబ్ బాషా, మండల వ్యవసాయ అధికారి రాచర్ల మండలంలో రబీ సీజన్లో మొక్కజొన్న విత్తనోత్పత్తి సాగు చేయడానికి రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ సంవత్సరం రబీ సీజన్లో ముఖ్యంగా చినగానపల్లి, చోళ్ళవీడు, ఆకవీడు, జేపీ చెరువు, గుడిమెట్ట, హన్మలవీడు, సత్యగోలు గ్రామాల్లో మొక్కజొన్న వేయడానికి రైతులు పొలాలు సిద్ధంగా చేసుకున్నారు. ఈ మొక్కజొన్న వేసే రైతులకు ముఖ్య సూచనలు ఏమనగా, మనకి కంపెనీ నుంచి ఎవరైతే మొక్కజొన్న విత్తనాలు ఇస్తారో ఆ కంపెనీ ప్రతినిధుల నుంచి రైతులు విధిగా తప్పనిసరిగా అగ్రిమెంట్లు తీసుకోవాలి. అలాగే ఎన్ని క్వింటాళ్ళు ఎకరానికి దిగుబడి అనేది ఇస్తున్నారు, అలాగే సీడ్ విత్తనం అనేది క్వాలిటీ చెక్ చేసుకొని రైతులు కంపల్సరిగా విధిగా అగ్రిమెంట్ అనేది తీసుకోవాలి. ఈ అగ్రిమెంట్ ఉండడం వలన ఉత్తరోత్తర ఏదైనా పంట నష్టం కానీ, అలాగే విత్తనం మొలక శాతం కానీ, అలాగే ఏదైనా సమస్యలు ఉంటే ఈ అగ్రిమెంట్ ద్వారా కంపెనీ నుంచి రైతు ప్రతినిధులతో మాట్లాడి, కంపెనీ వారితో మాట్లాడి ఏదైనా నష్టపరిహారము ఇప్పించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అగ్రిమెంట్ అనేది కంపల్సరీగా రైతులు తీసుకోవాలి. అలాగే ఈ కంపెనీ ప్రతినిధులు, అలాగే ఆర్గనైజర్లు గ్రామాల్లో మొక్కజొన్న సీడ్ రైతులకు ఇస్తున్నప్పుడు కంపల్సరీగా ఒక గ్రామ సభ అనేది నిర్వహించి, అలాగే పంట విత్తనం వేసినప్పటి నుంచి పంట కోత వరకు కూడాను ఆచరించాల్సినటువంటి పద్ధతులు కానీ, అలాగే డీటాజిలింగ్ అనేది ఉంటుంది. ఆ సమయంలో రైతులతో మాట్లాడి కంపెనీ ప్రతినిధులు దగ్గర ఉండి చేయించాలి. ఆ విధంగా కంపెనీ ప్రతినిధులు రైతులతో మాట్లాడి వ్యవహరించాలి. కాబట్టి ఈ కంపెనీ ఆర్గనైజర్లకు తెలియజేస్తున్నాం ఏమనగా, ఎవరైతే మొక్కజొన్న సీడ్ అనేది రైతులకు ఇస్తున్నారో ప్రతి గ్రామంలో వారి యొక్క సమాచారాన్ని రైతు వారీగా రైతు సేవా కేంద్రం సిబ్బందికి కానీ, లేదా మండల వ్యవసాయాధికారికి కానీ తెలియజేసి మాకు తెలియజేయాలి. ఆ క్రమంగా మా దగ్గర లిస్టు ఉన్నట్లయితే మండలంలో ఎన్ని ఎకరాలు అనేది మొక్కజొన్న విత్తనోత్పత్తి మనకి పడింది అనేది ఆ సమాచారం మా వ్యవసాయ శాఖ దగ్గర అలాగే ఉన్న జిల్లా వ్యవసాయాధికారి దగ్గర ఉన్నట్లయితే ఏదైనా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.